ఇంకో క్వశ్చన్ మరి సో అంటే ఈ కార్పొరేటర్లుగా మీరు కూడా ఒక 2.5 years మీరు కూడా ఉన్నారు కదా. 2 years ఉన్నారు. 2 years లో మీరు కూడా అభివృద్ధి చేయలేరా? నేను అది చెప్తున్నా. 2 years లో కూడా కార్పొరేటర్ తర్వాత కూడా ₹1 కోటి ప్రతి డివిజన్ కి ₹1 కోటి వర్క్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ₹1 కోటి వర్కులు వీళ్ళు 2 years తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ వర్కులు రోడ్లు కూడా వేయలేదు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తామండి? మా ఎమ్మెల్యే గారని మా పార్టీనే కాదని మేము అనట్లే, ఎమ్మెల్యే గారిని మేము అంటలేము. మా కేటీఆర్ అన్నటువంటి పెట్టినటువంటి దృష్టి, అభివృద్ధి మీద పెట్టినటువంటి దృష్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కొట్లాడతారండి, పనులు ఇస్తలేరు కదా వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఎమ్మెల్యేని నేను వేరే ఉద్దేశంతో అంటలే, ఎమ్మెల్యే గారు కూడా కొట్లాడినా కానీ పనులు ఇస్తలేరు అంటే కేటీఆర్ చేసినట్ట లేదా ఎమ్మెల్యే చేసినట్ట మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు ఆ రోజు కేటీఆర్ అన్నా మేము రియల్గా చెప్పాలంటే మేము ఇట్లా ఫైల్ తీసుకోతే ఇమీడియట్గా శాంక్షన్ చేసేవాళ్ళు. అరే ఏందిరా సీన్ అందరేమో ట్రాన్స్ఫర్ల కోసము దేన్ని పట్టుకొస్తారు, ఎప్పుడు వచ్చినా కానీ వర్క్ల మీద పట్టుకొస్తారు ఏంద్రా అంటుండే మా కేటీఆర్ అన్న. నన్ను మళ్ళా ఎప్పుడు మీకు అభివృద్ధి మీదనే వస్తారు ఏంద్రా. అయితే కేటీఆర్ గారు ఒక ప్రచారంలో కూడా ఒక వీడియో నేను చూసిన. సో అంటే సీనన్నకే ఉన్నారా ఫ్యాన్స్, అంటే ఎమ్మెల్యే గారికి లేరా అని చెప్పేసి ఒక వీడియో చూడడం జరిగింది నేను. ఓకే, అంటే మీకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా ఎమ్మెల్యే కంటే? అది పబ్లిక్ పెయిడ్ ఫ్యాన్సా లేకుంటే వాళ్ళు నార్మల్ గానే వచ్చారా? ఇప్పుడు పెయిడ్ ఫ్యాన్సా ఏ ఫ్యాన్సా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అండి. ఇప్పుడు మనము ఆయన నన్ను అనుకోకుండా అడగలేదు, లేకపోతే అందరి ముందు మనం ఆయన అడుగుతున్న క్వశ్చన్ మనకు తెలియదు. సడన్ వచ్చి దూసరి శ్రీనివాస్ గౌడ్ ఫ్యాన్స్ అనగానే దూసరి లవణ్య శ్రీనివాస్ గౌడ్ అనేది పబ్లిక్ లో ఓ అన్న అనుకోవాలి, పెయిడ్ ఫ్యాన్స్ ఉంటుందా? అభిమానంతో వస్తారండి. ఇప్పుడు అట్లా అనుకుంటే అందరూ కార్పొరేటర్లో ఉన్నమాట, అభ్యర్థులు అందరూ ఉన్నారు. అంటే నేను వేరే ఉద్దేశంతో ఎవరు పెద్ద ఎవరు చిన్నాను కదా, అందరూ మాకంటే పెద్దవాళ్ళు అందరు సీనియర్స్ ఉన్నారు, కార్పొరేటర్స్ అందరూ. పేరు పెట్టినప్పుడు అందరూ పబ్లిక్ లో వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు ఆటోమేటిక్ గా అందరు దూసరి శ్రీనివాస్ గౌడ్ ఫ్యాన్స్ ఉన్నారా అని అడిగిండు. అది ఇక దాన్ని జీర్ణించుకునే వాళ్ళు జీర్ణించుకోలేని వాళ్ళు జీర్ణించుకోలేదు. మీకు ఎట్లా అనిపించింది? మాకు చాలా సంతోషం అనిపించింది, హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే మేము ఏదైతే ఎఫర్ట్ పెట్టినామో పబ్లిక్ మీద, అరే వాళ్ళు మమ్మల్ని స్వీకరిస్తారు, వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తున్నారు, మా ప్రజలు మమ్మల్ని గుర్తిస్తున్నారు, మా మహిళలు గుర్తిస్తున్నారు, మా బస్తీ లీడర్లు గుర్తిస్తున్నారు, అరే నాకు ఫ్రెండ్స్ అన్నదమ్ములు లాంటి యూత్ ఉన్నారు, వాళ్ళందరూ నన్ను గుర్తిస్తున్నప్పుడు మనం సంతోషంగా ఫీల్ అవుతాం కానీ వేరేలాగా ఎందుకు ఫీల్ అవుతాం?